హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అంటే ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నా. మీ అందరితో చాలా సపోర్ట్ చేస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా. సో నేను రామ్ చరణ్ ఫ్యాన్ని. మొన్నటి వరకు అడిగారు ఎవరు ఫ్యాన్ అని. సో ఓపెన్ అయిపోతున్నా, నేను రామ్ చరణ్ ఫ్యాన్ని. సో నేను ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉంటాను. ట్విట్టర్లో నా ఐడి ఈశ్వర్ DHFC. సో నేను ట్విట్టర్కి వచ్చింది 2015లో వచ్చా. 2017 నుంచి యాక్టివ్గా ఉన్నా. సో అట్లాగా ఇంకా చరణ్ మీద అభిమానంతో ట్విట్టర్లో ఫ్యాన్స్ ఇంటరాక్ట్ అవుతా, ట్వీట్స్ వేసుకుంటా, అట్లా ఇప్పటి వరకు ఇంకా స్టిల్ ఇప్పుడు ట్విట్టర్కి మొత్తం అడిక్ట్ అయిపోయి. అంతకుముందు ఫేస్బుక్లో ఉండేవాడి, దాని తర్వాత ట్విట్టర్కి ఎప్పుడైతే వచ్చానో ట్విట్టర్ అనే యాప్లోకి, సో ఆ సోషల్ మీడియా యాప్కి ఫుల్ అడిక్ట్ అయిపోయా. నేను ట్విట్టర్కి వచ్చిన దగ్గర నుంచి నన్ను చాలా మంది రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. అసలు ఫుల్ సపోర్ట్ చేశారు. ఇంత సపోర్ట్ వస్తుందని నాకు అనుకోలేదు. దట్స్ బికాస్ ఆఫ్ నేను అంత అభిమానం చూపిస్తున్నాను కాబట్టి నాలాంటి అభిమానులు వాళ్ళందరూ కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నా యూట్యూబ్ ఛానల్ కూడా, మా యూట్యూబ్ ఛానల్ కూడా చాలా సపోర్ట్ చేశారు. అసలు ఇంత తక్కువ టైంలో ఇంతమంది సబ్స్క్రైబర్స్ అసలు నేను అనుకోలేదు. చాలా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సో మీ అందరి కోసం మేము మీతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలనిపించి వీడియో చేస్తున్నాను. RC16 డైరెక్టర్ బుచ్చుబాబు గారిని సినిమా అనౌన్స్ అయిన తర్వాత ఫ్యాన్స్ అందరూ వెళ్ళి కలిసాము. దాంట్లో నేను కూడా ఒకడిని, నాతో పాటు చాలా మంది వచ్చారు. అప్పుడు కంగ్రాచులేషన్స్ తెలిపాము, మంచిగా సినిమా తీయాలన్నా అది ఇది అని చెప్పేసి కోరుకున్నాము. దాని తర్వాత మళ్ళీ ఇంకా మామూలుగా ట్విట్టర్లో ఇంకా గేమ్ చేంజర్ అప్డేట్స్ అవన్నీ ట్వీట్స్ వేసుకుంటా, హైప్, నెక్స్ట్ టీజరు, సాంగ్స్ ఇవన్నీ కూడా అలా డైలీ యూసేజ్ ట్విట్టర్ లానే వాడుతున్నాను. సో ఈ రోజు ఏదైతే మున్నాబాయ్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారో, మై మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందో బుచ్చిబాబు అన్న, సో దానికి నేను రిప్లై ఇచ్చా. ఎప్పుడులానే ఎగ్జైట్మెంట్తో రిప్లై ఇచ్చేసాను. జస్ట్ వీడియో పెట్టేసి వచ్చేసాను. నా పని నేను చేసుకుంటున్నా. ఇప్పుడు జస్ట్ ఇందాకే చిన్న వర్క్ ఉంటే అది చేసుకుంటున్నాను. చేసి ఆఫీస్కి వచ్చాను అనమాట. నేను పెట్టేటువంటి రిప్లై ఏంటంటే, మున్నాబాయ్ వీడియో ఒకటి ఉంటుంది, అతల్లో మహేష్ బాబు గారి టైటిల్ సాంగ్ BGMతో మున్నాబాయ్ క్యారెక్టర్ ఎలివేషన్ తాలూకు వీడియో ఒకటి ఉంటుంది. సో ఆ వీడియో పెట్టి అది లెక్క బెంచోద్దని పెట్టా. నా ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక అది పెట్టా. జస్ట్ ఇందాక ట్విట్టర్ ఓపెన్ చేసి చూసుకుంటే దానికి బుచ్చిబాబు గారు రిప్లై ఇచ్చారు, థ్యాంక్ యూ అని చెప్పేసి. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను ట్విట్టర్కి వచ్చిన కాడి నుంచి ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీ హ్యాండిల్ నుంచి నాకు రిప్లై రావడం, అది మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమా RC16 డైరెక్టర్ నాకు రిప్లై ఇవ్వడం అనేది థ్యాంక్ యూ అని చెప్పేసి నేను ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా వేస్తాను. థ్యాంక్ యూ అని చెప్పడం అనేది చాలరా బాబు అనిపించింది. ఇంకేం కావాలరా, ఇంత అభిమానం చూపిస్తున్నాం, సో మన ట్వీట్స్ చూస్తారా చూడరా అని చెప్పేసి అనిపించేది. సో చూస్తుంటారు, ఆబ్వియస్లీ చూస్తున్నారని చెప్పేసి కూడా అర్థం. మీరు రిప్లై ఇచ్చారు కాబట్టి చూస్తున్నారు అన్నట్టే అర్థం. సో చాలా ఆనందంగా ఉంది. ఇదే విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో అతి త్వరలో మళ్ళీ ఛాన్స్ వస్తే బుచ్చిబాబు గారి దగ్గరికి కలవడానికి, సో నేను సినిమా బాగా తీయాలి అని చెప్పేసి చెప్తాను. ఆల్ ది బెస్ట్ చెప్తాను. ఇంక అంతకుమించి మనం ఇంకేం చెప్పడానికి ఏం లేదు. మన అభిమానాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఆయన అసలు ఒక రామ్ చరణ్ లాంటి హీరోతో ఒక సినిమా కథ చెప్పి ఒప్పించాడు అంటేనే ఈజ్ ద గ్రేట్ డైరెక్టర్. ఆ స్థాయిలో ఉన్నటువంటి హీరోని జస్ట్ ఒక ఉప్పెన లాంటి సినిమా తీసినటువంటి ఒక నేషనల్ అవార్డు, ఫస్ట్ సినిమా నేషనల్ అవార్డు వచ్చింది. దాని తర్వాత రామ్ చరణ్ లాంటి ఒక మంచి ఇమేజ్ ఉన్నట్టు, గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి ఒక హీరోని ఒప్పించి డైరెక్ట్ చేస్తున్నాడు అంటేనే చాలా గొప్ప విషయం. అటువంటి డైరెక్టర్ అప్పుడే గ్రేట్ డైరెక్టర్ అయిపోయాడు. సో అటువంటి డైరెక్టర్ నాకు రిప్లై ఇవ్వడం అనేది నాకు చాలా మందికి చాలా చిన్నగా అనిపించవచ్చు, నాకు చాలా పెద్ద విషయం ఒక అభిమానిగా. ఏంట్రా దీని గురించి కూడా వీడియో చేయాలంటే అది నా ఎగ్జైట్మెంట్, అది నేను ఫీల్ అయ్యాను, మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, షేర్ చేసుకుంటున్నాను. సో అది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. మా ఛానల్కి సపోర్ట్ చేసినటువంటి సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్. నేను 2 monthsలో ఇంత సబ్స్క్రైబర్స్ వస్తారని చెప్పేసి నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ప్రతి వీడియోకి సపోర్ట్ చేస్తున్నారు. సో రామ్ చరణ్ కోసం నేను చేసే ప్రతి వీడియోకి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎప్పుడు చెప్పలేదు, ఇదే ఫస్ట్ టైం చెప్తున్నాను నేను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్యూచర్లో బుచ్చిబాబు గారిని కలిసే అవకాశం వస్తే కనుక నిజంగా ఇంకొకసారి, ఎందుకంటే ఆయన పెద్ద డైరెక్టర్ అయిపోయాడు, ఇంకా దొరకడం మనకి. ఒకవేళ అభిమానులతో మీట్ ఉండి అవకాశం వస్తే కనుక ఖచ్చితంగా సినిమా గురించి మాట్లాడుతుంది తప్ప అంతకుమించి ఇంకేం మనం ఏం మాట్లాడడం. సినిమా బాగుండాలి, అదే ఒక అభిమానిగా ప్రతి అభిమాని కోరుకునేది. అదే రామ్ చరణ్ నేను అదే కోరుకున్నాను. సో అది థ్యాంక్ యూ సో మచ్.